ఇప్పుడు నేను ఒక మేడం దగ్గరికి అయితే వెళ్తున్నాను. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబుకి రేర్ డిసీజ్ వచ్చి చనిపోయారు అనమాట. పాపం ఈ మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబుకి అలా జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని మన కృష్ణబాబు కోసం వాళ్ళకి గోల్డ్ అమ్మేసి అమౌంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అసలు మీరు రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. బాబుకి అవుతాం మేడం, అవుతాను అండి. అవి ఆల్మోస్ట్ మనకి ఎక్కువ వస్తుంది. ఎంత వస్తుంది చూడు. సరే సరే. మేడం గారు అయితే వాళ్ళ చౌలీలు అలాగే వాళ్ళ పాప చౌలీలు ఇద్దరు చౌలీలు కూడా అమ్మేశారు. వర్షం వస్తుంది. పర్వాలేదండి, అది ఆ బండి మీద అలా కూర్చొని ఉంటారు కదా, నాకే కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. మీరేం బాధపడద్దు, అందరు గర్వంగా చెప్పుకుంటారు, ఎందుకంటే మీరు చేసిన హెల్ప్. ఇంకంతే. ఆ పెయిన్ ఏ తల్లికి రాకుండా అదొకటే కోరుకుంటున్నాను. జరగదు పేరు మీద నేను కొంచెం డొనేట్ చేయాలి అంతే, ఇంకేమవుతుంది నాకు. వాడు ఎక్కడన్నా ఆత్మస్వాది కలగాలి. ఇంపాక్ట్ గురిలో నేను డొనేట్ చేస్తూనే ఉన్నాను, నాకు తోచినంత సాయం చేస్తూనే ఉన్నాను. ఈ బాబుకి పునర్విక కూడా మేము హెల్ప్ చేస్తాం ఎంతో కొంత. ఇలాగ మీ ద్వారా వెళ్తే అది ఇంకా కొంచెం ప్లస్ అవుతుంది. బాబు కన్ఫామ్కి వెళ్తుంది మేడం, వెళ్తుంది. ఎవరో ముందుకు రారు ఇలాగా, మీకేం నాకు అర్థమవుతుంది. కానీ ఇంకంతే మరి, ఇంకా దేవుడు రాసిన రాత ఇంకా మనం ఏం చేయలేము. 30 లక్షలు దాకా ఖర్చు పెట్టి 30 లక్షల వరకును. డిసీజ్ అన్నది జ్వరంలో వచ్చింది. జ్వరంతో ఇన్ఫెక్షన్ పెద్దదైపోయింది. వాళ్ళ పేరెంట్స్ కూడా 3 నెలలు అందరు చుట్టూ తిరిగి నరకం. ఇంకా దేవుడి దేవాల నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంక తెలిసింది. మరి తెలిసి ఎలా వదిలేస్తాం. మనకు తెలియకుండా ఏమైనా అయితే మనం అనుకోవచ్చు, మనకు తెలియదు ఆ టైంకి. తెలిసి వదలలేము కదా. వాళ్ళు చాలామంది దగ్గర తిరిగారు, ఎంతోమందిని అడిగారు, కొంతమంది డబ్బులు అడిగితే చేస్తాను అన్నట్టు మాట్లాడారు. అది పడాల్సిన పడలేదు. ఇంకా కృష్ణ కూడా మీ బాబు అనుకోండి. చెప్పిందా? ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. మీరు కొద్దిగా మంచి మనసు చేసుకొని వచ్చి హెల్ప్ చేసినందుకు. నేను ఇవి పేరెంట్కి అప్పచెప్పిన తర్వాత ఒక వీడియో చేస్తాను, వీడియో చేసి వీడియోలో పెడతాను. ఓకేనా మేడం? ఈ కృష్ణబాబు కూడా మీ కొడుకే అనుకోండి. రండి, మీరు తీసుకెళ్తాను నేను దగ్గరుండి, సరేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే వెళ్తాను మేడం. ఓకే మేడం, వెళ్తాను.